ఓం నమ శివాయ. మనం తారకాసురుణ్ణి సంహరించడానికని మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించాలి. ఈ కుమారుడు ఎలా సంభవిస్తాడు అనే విషయం దేవతలు అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అనేక అనుమానాలు ఉన్నాయి. మనకి కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకున్న అనుమానాలు ఏంటంటే మన్మధుడు లేడు. ఇప్పుడు ఆ మన్మధుడు లేకపోయిన కారణంగా పరమేశ్వరునిలో కామబాణాన్ని మన్మథ బాణాన్ని ఎవరు విదులుతారు? అటువంటి చర్య జరగందే కుమార సంభవం ఎలా జరుగుతుంది అనే విషయం గురించి వాళ్ళు తెగ ఆలోచిస్తున్నారు. అయితే మన్మధుడి చేతిలో ఏవేవి ఉంటాయో అవే అమ్మవారి చేతిలో ఉన్నాయి. ఏ మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుని దింపలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి. శివుడికి మాత్రమే ఆ అందం, ఆయన మాత్రమే అలా భారీగా చూడాలి. కానీ మనకి ఆవిడ రాజరాజేశ్వరీదేవి జగజ్జనని. ఆమెను శివకామసుందరిగా మనం చూడడానికి వీలు లేదు. మనకు మాత్రం ఆవిడ జగజ్జనని. అవే ఆయుధాలని ఇప్పుడు ఆవిడ పట్టుకుంది. ఆయుధాలు మారితే మనకి రక్షణ. విల్లు మన్మథుని చేతిలో ఉంటే మనల్ని పడగొడతాడు. ఇప్పుడు అమ్మవారు అసలు మొత్తం వ్యవస్థను మార్చేసింది. అలా మార్చడానికి అమ్మవారు ఎంతో కష్టపడింది. అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది. తపస్సు చేస్తే శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. శంకరుడు లాంటి ఉదారమూర్తి లోకాలందు ఉండడండి. ఆయన తన స్వార్థమా ఇతరుల మాట నిలబెట్టడమా అంటే అందులో ఇంకా అరమరికలు ఉండవు. అవతల వారి మాట నిలబెట్టడానికే పెద్దపీట వేస్తాడు. తన విషయం ఏమనుకున్నా పర్వాలేదు. అసలు ఆయన గురించి సరిగా అర్థం చేసుకొనక ఏమన్నా ఆయనకి ఏమీ పట్టదు. ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకి ఏమీ సంబంధాలు ఉండవు. కాబట్టి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అమ్మవారు ధూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. శివ వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వాడి నాలుక కోసేయాలి. నీవు ఈ ప్రాంతాన్ని వదులుతావా వదలవా అని అదిలించింది. ఎవరిని? పరమేశ్వరుని. అప్పుడు శంకరుడు తన నిజరూపం చూపించాడు. ఎందుకని అమ్మవారికి కోపం వచ్చింది? పరమేశ్వరుడే తక్కువ చేసి సులకనగా అమ్మవారి ముందు మాట్లాడేసరికి అమ్మవారికి కోపం వచ్చి ధూర్త బ్రహ్మచారి అని ఆయన్ని అనిందనమాట. అనేసరికి అప్పుడు పరమేశ్వరుడు తన నిజస్వరూపం చూపించాడు. తర్వాత అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు కదులుతున్నాడు. లేకపోతే ఆయన తనలో తాను రమిస్తూ ఉండిపోతున్నాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం ఏంటండి? కుమార సంభవం జరగాలి. కుమార సంభవం జరగడానికి ప్రకృతి ఉన్నది ఒక్కటే ఆధారం. మహాతపస్సు అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది కాబట్టి వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రం నందు మైథునము అని పిలిచారు. తల్లిదండ్రులు కనుక శివ తేజస్సు పార్వతీదేవి అందు ప్రవేశించినప్పుడే కుమార సంభవానికి పరిపూర్ణత కలుగుతుంది. కాబట్టి ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడ శతదివ్య సంవత్సరాలు జరిగింది. ఈ సమయంలో ఇక్కడ దేవతలు బాధలు పడుతూనే ఉన్నారు. ఆయన అక్కడ సంతోషంగా అమ్మవారితో గడుపుతున్నాడు. దీనిని బట్టి మనకేం అర్థం కావాలి? ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, అమ్మవారు పాడితే పాడతాడు, అమ్మవారితో సంతోషంగా ఉంటాడు, నవ్వుతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. అంటే ఆయన కామమోహితుడు కాలేదన్నమాట. శతదివ్య సంవత్సరాలు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శంకరుడికి ఎన్నో పేర్లున్నాయి కదండి. అందులో శితికంఠుడు అనేది ఒకటి. రుద్రాధ్యాయంలో నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ అని ఉంది. నీలగ్రీవాయచ అంటే కంఠమునందు నల్లని మచ్చ ఉన్నవాడు అని అర్థం. నల్లటి మచ్చ పుట్టుకతో ఉన్నది అని చెప్పాలంటే ఆయనకు ఒక పుట్టుక ఉండాలి. ఆయనకు ఒక పుట్టుక ఉందా? ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు. ఆయన పరబ్రహ్మం. అందరికన్నా ముందు లోకంలో ఆయనే ఉన్నాడు. ఆయనకి పుట్టుకేమిటి? ఆయన మొట్టమొదటి నుండి నీలగ్రీవుడు కాదు. ఆయన కంఠం నందు నల్లటి మచ్చ మొదట్లో లేదు. ఆయన కంఠం తెల్లగా శంఖంలా ఉండేది. ఈ తెల్లటి కంఠం మీద నల్లటి చిన్న మచ్చ వచ్చింది. ఆ మచ్చ శివుడు హాలాహల భక్షణం చేసినప్పుడు వచ్చింది. ఆయన లోకాన్ని రక్షించడం కోసం హాలాహల భక్షణం చేశాడు. ఇదంతా మనం పూర్వం తెలుసుకున్నాం కదండి. ఆ దశావతారాలు వచ్చినప్పుడు తర్వాత మనకి ఈ పాలసముద్రాన్ని చిలికినప్పుడు తెలుసుకున్నాం. అసలు మచ్చ రావాల్సిన అవసరం లేనివాడు అంత తెల్లటివాడు తన తెల్లటి కంఠం మీద నల్లని మచ్చ తెచ్చుకున్నాడు. లోకం కోసం హాలాహలం తాగి ఆ మచ్చను తెచ్చుకున్నాడు. లోకం కోసం హాలాహలాన్ని తాగగలిగిన వాడు ఇప్పుడు లోకం కోసం కుమారుడిని ఇస్తాడు.
లోకమునందు ఉన్నవారి మర్యాద నిలబడతాడు. బ్రహ్మజ్ఞాని అయిన సనత్కుమారుని కోరిక నిలబెట్టాలి. దేవతలకి రక్షణ కల్పించాలి. తారకాసురుడు కోరినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ తదాస్తు అన్నాడు. తదాస్తు అన్నాడు కాబట్టి తన తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగలిగిన మహావీరుడైన ఒక కుమారుడిని కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది, కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండకూడదు. పరమశివుడు ఇన్నిటినీ ఏకకాలం నందు నిలబెట్టగలిగినవాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చబడడానికి సిద్ధంగా ఉన్నవాడు. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకి కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. ఈ ముడి విడిపోవడం అన్నది ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి కదండి. అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది. అసలు కుమార సంభవం జరిగితే మొదటి ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు ప్రస్తుతం తారకాసురుడి దగ్గర ఊడిగాలు చేస్తున్నారు. కాబట్టి కుమార సంభవానికి దేవతలు తొందరపడాలి. కానీ ఇప్పుడు దేవతలు శివమాయోమోహితులయ్యారు. అలా అయితే తప్ప కథ నడవదు కదండి. అందుకని వాళ్ళు మాయామోహితులై అక్కర్లేని విషయం ఒకదానిని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది చాలా తప్పు చర్చ, కానీ శివమాయ వల్ల వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మ సమయందు అక్కర్లేని చర్చ ప్రారంభం చేశారు. చతుర్ముఖ బ్రహ్మ కూడా మాయామోహితుడైపోయాడు. ఇప్పుడు బ్రహ్మ సమక్షంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. చమత్కారం ఏమిటంటే ఇందులో విష్ణువు కలవరు. ఎందుకంటే నారాయణీయే అక్కడే ఉన్నాడు, నారాయణుడు శివుడి దగ్గరే కదండి. బ్రహ్మ మాత్రం దేవతలతో కలిసి ఒక ఆలోచన చేశాడు. వాళ్ళ బాధ ఏమిటంటే వాళ్ళు శంకరుడు అంటేనే అంతటి వాడు కదా, అమ్మవారు జగదంబ కదా, అయ్యవారి తేజస్సే కదిలితే అది జగదంబతో కలిస్తే ఆవిర్భించేటటువంటి ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అవుతుంది. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద పడి నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇప్పుడు శివ తేజస్సు కదలరాదు అన్నాడు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళకి ఈవేళ ఏం మాయ కమ్మేసింది? శివమాయ కమ్మేసింది. అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నారు. ఇది మహాపాపం. పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళని వెళ్ళి అడగాలంటే చాలా అసహ్యకరంగా ఉన్నటువంటి విషయం కదండి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. అటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చేశాడు. పరమశివుడికి కామం ఏమిటండి? ఆయన ఏది చేసినా ఒక క్రీడగా లోకం కోసం చేస్తాడు. ఇందులోని రహస్యం ఆయనకి తెలుసు, అమ్మవారికి తెలుసు అని మనం అనుకోవాల్సి వస్తుంది. అమ్మవారికి తెలియకుండా అయ్యవారికే తెలుసు అనుకుంటే మనకి అంతకన్నా దోషం ఏమీ లేదు. కాబట్టి వీళ్ళు వచ్చారని తెలుసుకుని ఆయన రాగానే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, ఓ మహాదేవా, లోకముల హితమును కోరుకునేవాడా, ఈవేళ నాతో కలిపి సమస్త దేవతలు భూమి మీద పడి నీకు ప్రణిపాతం చేస్తున్నారు అన్నాడు. ఏమిటి, ఎందుకు అలా పడుతున్నారు, మీ కోరిక ఏమిటి అని పరమశివుడు అడిగాడు. శరణాగతి ఉత్తర ఫలితం ఇచ్చేస్తుంది కదండి. అప్పుడు వాళ్ళు అన్నారు, నీ తేజస్సు కానీ స్ఖలనమైతే దానిని పట్టగలిగిన వాళ్ళు లేరు. కాబట్టి ఈశ్వర, మీ తేజస్సును మీ అందే ఉంచేసుకోండి. మీరు పార్వతీదేవితో విహరణ చేయకండి. మీరు ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ కలిసి తపస్సు చేసుకోండి అని పరమశివుడికి సలహా ఇచ్చారు. శివుని తేజస్సు పట్టడానికే కదా వాళ్ళ అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరగాలని కోరుకున్నారు. జగదంబ శక్తిని వీళ్ళు ప్రశ్నించగలిగిన వాళ్ళ? అక్కర్లేని విషయాలు మాట్లాడినవాడు ఏ స్థితికి పెడతాడో మనం గమనించాలి. ఇక్కడ మాట ఎంత ప్రమాదానికి తీసుకొస్తుందో. కుమార సంభవనందు వంశాలు ఆగిపోయాయండి. వంశాలు నడిచాయి, వంశాలు ఆగిపోయాయి కుమార సంభవంలో. సుబ్రహ్మణ్యుడు రాకపూర్వమే ఇది నడిచింది. అందుకే సుబ్రహ్మణ్యుడు వంశాన్ని నిర్ణయించగలిగిన వాడు అంటారు. దేవతల సలహా విన్న పరమశివుడు నిజంగా మన్మధుని మీద కాదు, తన 3వ కన్నును ఇప్పుడే తెరవాలి. కానీ ఆయన మహాదేవుడు కదా, గొప్ప ఔదార్యాన్ని చూపించాడు. అమ్మ పార్వతీదేవి లాంటిది ఎక్కడ ఉంటుంది? ఆవిడ ఈ విషయం భర్తను అడగలేదు. ఏమయ్యా, ఇది నాకు జన్మతహా సిద్ధించిన అధికారం. నీవు నా యందు తేజస్సు పెట్టానని వాళ్ళకి మాట ఎలా ఇచ్చావు అని అమ్మ అడగలేదు. భర్తను ఎదిరించి అడగడం తెలియని జగదంబ లక్షణం మనకి ఉండాలని, భర్తను అలా అనుగమించి ఆయన మనశ్శాంతికి కారకం కావాలని, సుఖస్థానం కావాలని స్త్రీలు గౌరీ తపస్సు పెళ్లికి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆవిడకున్నటువంటి ఓపిక, ఓర్పు మనకు కూడా ఉండాలని మనం సర్వదా ఆ పార్వతీ పరమేశ్వరుని, ఆ గౌరీదేవి పూజ చేసుకుంటూ కోరుకుందాం. అయితే వీళ్ళు ఈ మాట చెబితే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఓహో,
అయితే నా తేజస్సు స్ఖలనం కాకూడదు. నేను పార్వతీదేవితో విహరించకూడదు. నేను తపస్సు చేసుకోవాలి. అదే కదా మీరు కోరుకునేది. మీరు చెప్పినట్టే వారే తపస్సును తేజస్సుతో కలిపి ఓజస్సుగా మార్చి నేను బ్రాహ్మీమాయి స్థితి అందు ఉంటాను. తపశ్శక్తితో ఉంటాను. దానివల్ల మీరు ఈ భూమి మీద అందరూ సుఖపడదురుగాక. నా తేజస్సు బయటకు పడకుండుగాక అన్నారు. రేతస్సును ఓజస్సుతో కలపడం అంటే శరీరమునందు అధోముఖంగా వెళ్ళిపోవలసిన తేజస్సుని బ్రాహ్మీమయ శక్తి చేత నిలబెట్టగలిగిన వాళ్ళు ఊర్ధరేతస్కులై అపారమైన శక్తితత్వంతో ఉంటారు. అవి యోగ సంబంధమైన విషయాలు. సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యుల వారు వాటి గురించి మాట్లాడారు. మనం ఆ శ్లోకాలు కూడా మనం చదువుకున్నాం. అయితే శివమాయామోహితులైన వీళ్ళు అడగకూడని మాటలు అడుగుతున్నా అవతల కుమార సంభవం జరగాలంటే ఆయన తేజస్సులోంచి పుట్టినవాడైతే తప్ప తారక సంహారం జరగదు. కాబట్టి వీళ్ళు అడగకూడని మాట అడిగినా వీళ్ళ క్షేమాన్నే దృష్టిలో పెట్టుకుని శివుడు నా తేజస్సును అలాగే ఉంచుతాను, కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. 100 దివ్య వర్షాలు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానం నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అని అడిగాడు. శివదేశ తేజస్సును భరించడం సహజంగా జగదంబ అధికారం. వాళ్ళు అయ్యా ఇది అమ్మవారి అధికారం అండి అని చెప్పాలి. కానీ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో జగదంబ కన్నా భూమి గొప్పదైంది. అందుకని వాళ్ళు అయ్యా మీ తేజస్సును ఏది కదిలిందో దానిని మాత్రం ఈ భూమి భరిస్తుంది. అందువలన మీ తేజస్సును భూమి మీద వదిలిపెట్టేయండి అని చెప్పారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరించింది. అప్పుడు శివ తేజస్సును భూమి మీద పడింది. ఇది సామాన్యమైనది కాదు కదండి, శంకర తేజస్సు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతాలను అరణ్యాలను అన్నిటినీ ఆక్రమించేసింది. ఆ తేజస్సును వెలుతురికి సమస్త ప్రాణకోటి స్తంభీభూతమైపోయింది. ఆ వెలుతురును చూడగానే అదేదో కొత్త హోరు ప్రారంభమైందని వారు అగ్నిహోత్రుని ప్రార్థన చేశారు. దేవతలలో అగ్నిహోత్రుడు ముందు నిలబడి ఉంటాడు. అగ్నిహోత్రుడు తొందరగా వెళ్ళాలంటే వాయువు సహకారం ఉండాలి. ఓ అగ్ని, నీవు వాయువు సహాయం తీసుకుని తొందరగా ఈ తేజస్సును అంతటిలోకి ప్రవేశించు. నీవు అగ్నిహోత్రుడివి, తేజస్సు ఉన్నవాడివి. ఈ తేజస్సును నీవే భరించాలి. కాబట్టి ఈ తేజస్సును నీలో నిక్షిప్తం చేయి అన్నాడు. అయితే అంతటి అగ్నిహోత్రుడు కూడా ఆ తేజస్సును తనలో ఉంచుకోలేకపోయాడు. చాలా కాలం ఆయన కూడా ఆ తేజస్సును భరించలేడు. కానీ కొన్నాళ్ళ దాకా అగ్నిహోత్రుడు భరించగలడు. అలా భరించేటట్టుగా అగ్నిహోత్రుని యందు శివుని తేజస్సు వదలడం పదిలం చేయబడింది. శివ తేజస్సు భూమి మీద పడడం, దానిని అగ్నిహోత్రుడు తీసుకోవడం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండడం, ఇది జరుగుతూ ఉండగా బయట ఏదో జరుగుతోందని అమ్మవారు లోపల నుండి బయటకు వచ్చింది. ఉత్తర క్షణం ఆవిడ జరిగిన విషయాన్ని తెలుసుకుంది. దేవతలు ఏమి కోరిక కోరారు, ఎవరు శివుని తేజస్సును భరించారు, వీటిని ఆవిడ గమనించింది. ఆవిడకు దేవతల మీద చాలా కోపం వచ్చింది. వాళ్ళు చేయకూడని పని చేశారు కాబట్టి వాళ్ళకి శాపం ఇవ్వదలిచింది. లోకంలో ఏ స్త్రీకైనా అమ్మ అని పిలిపించుకోవాలనే కోరిక ఉంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలన్న నా కోరికకు మీరు ప్రతిబంధకంగా నిలబడ్డారు. నా హక్కును మీరు కబళించారు. వేరొక స్త్రీ యందు నా భర్త తేజస్సును పడేటట్టుగా చేశారు. మీరు చేయరాని పాపం నా కడుపు పండకుండా చేశారు. కనుక ఇక మీదట 33 కోట్ల దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు కాక అని ఆవిడ దేవతలను శపించింది. ఇంకా దేవతలకు సంతానం ఉండదు. ఆ తర్వాత ఇంకా దేవతలు పెరగలేదు. ఇక దేవత సంతానం లేదు. ఆ తర్వాత పిమ్మట భూమి వంక తిరిగింది. వీళ్ళు అడిగితే నీవెలా పుచ్చుకున్నావు, నీవు కూడా ఆడదానివే కదా, ఈశ్వర ఆ తేజస్సును నేనెలా పుచ్చుకుంటాను అని అడిగావా? లేదు. అందువలన నీవు అనేక రూపాలను పొందుతావు. ఒకే భూమి ఒక చోట చౌడు నేల, ఒక చోట సారవంతమైన నేల, ఇలా రకరకాలైన రూపాలను పొందుతావు. నీవు చాలామందికి భార్య అవుతావు అంది. అనేకులకు ఒక్క కాంత భార్య కావడం చాలా దారుణమైన విషయం. రాజైన వాడిని భూకాంతుడు అని పిలుస్తారు. భూకాంతుడు అంటే భూమికి భర్త. ఏకకాలమందు భూమిని ఎన్ని వేల మంది రాజులు పరిపాలిస్తే అన్ని వేల మందికి భూమి భార్య అవుతుంది. అంతే కదండి. పార్వతి ఇంకా వేరొకరి భర్త తేజస్సును నీవు భార్యలా పొందావు కాబట్టి నీవు ఉన్నంతకాలం ఇదే స్థితి పొందుదువుగాక. కొన్ని వేల మందికి ఏకకాలమందు భార్య అవుదుగాక. నాకు కొడుకు పుట్టకుండా చేశావు. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జన్మించినా అది ఆడపిల్ల కావాలి తప్ప నీకు మగపిల్లవాడు పుట్టడు. నీవు అమ్మ అని కొడుకు చేత పిలిపించుకోలేవు. అందుకే సీతమ్మగా పరబ్రహ్మం పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి, పద్మావతిగా పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి. పుంస్వరూపంగా పరబ్రహ్మం భూమిలోంచి రావడానికి వీల్లేదు. దీనికి కారణం పార్వతీదేవి శాపం. కాబట్టి నీకు కొడుకు పుట్టడు.
ఏ స్త్రీకైనా భర్తతో విహరించడం వలన కుమారుడు జన్మిస్తే తన కుమారుడు కూడా తర్వాత కాలంలో తనకి భర్తగా ఉండడానికి ఏ స్త్రీ కూడా ఈ లోకంలో అంగీకరించడానికి సిద్ధపడదు కదండి. భర్త వల్ల ఒక కొడుకు పుట్టాడనుకోండి, భర్త తర్వాత ఆ కొడుకుని భర్తగా స్వీకరించడం అసలు ఏ స్త్రీ కూడా సహించదు. కన్న కొడుకుని భర్తగా ఎలా స్వీకరిస్తుంది? స్వీకరించదు. అయితే ఇది అత్యంత హేయమైన విషయం. కానీ ఇది నీ యందు జరుగుతుంది అని భూదేవికి శాపం ఇచ్చింది. చూడండి, భూమిని ఒక రాజు పరిపాలించినప్పుడు ఆయన భూకాంతుడు అని పిలువబడతాడని తెలుసుకున్నాం. భూమి ఆయనకు భార్య అయింది. ఆయన శరీరం వదిలేసిన తర్వాత ఆయన కొడుకుకు పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు ఈయన కూడా మరల భూకాంతుడు అవుతాడు. ఒక్క భూకాంత పార్వతీ వల్ల భూమి పార్వతీదేవి వల్ల ఎన్ని శాపాలు పొందిందో చూడండి. భూదేవికి శాపం ఇచ్చిన తర్వాత దేవతలందరూ సిగ్గుతో మానపడిపోయారు. తలెత్తి అమ్మవారికి చూడలేక తలలు ఉంచుకుని ఉండిపోయారు. వ్యక్తిని అవమాన భారం మిక్కిలి కుదిపేస్తుంది. అడుగు పడదు. శంకరుడు చూశాడు. బిడ్డలందరూ ఈవేళ అవమానం పాలై తలలు ఉంచుకున్నారు ఉన్నారు. వీళ్ళు ఆయన సన్ముఖం నుంచి కదలలేకపోయారు. అందుకని అక్కడి నుంచి తానే వెళ్ళిపోవాలనుకున్నాడు. తపస్సు చేసుకోవలసినదని దేవతలు అడిగారు కాబట్టి తాను పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగం మీదకి తపస్సుకు వెళ్ళిపోయారు. ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారిని ఏమైనా అందా? ఏమీ అనలేదు. ఇది భార్యాభర్తల మనసులు ఏకమవడం అంటే. జీవితంలో ఇది చాలా అవసరం. ప్రతిదానికి చిన్న విషయానికి అనుమానం పెట్టేసుకుని ఫోన్లో చాటింగ్ ఏంటి, ఎవరితో చేస్తున్నావు అని ఫోన్ లాక్కుని చూసేసి తిట్టేసుకోవడం, నీకెవరో ఆడగొంతుతో ఫోన్ వచ్చింది అది ఎవరు చేస్తున్నారని చెప్పి వీళ్ళు అడగడం. ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళయి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఈ రకమైన అనుమానాలు పెట్టేసుకుని భార్యాభర్తల జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోయేటటువంటి రోజులు. కాబట్టి భార్యాభర్తల మనసులు ఏకమవడం అంటే ఇదన్నమాట. ఇక్కడ అమ్మవారు అయ్యవారిని ఏమీ అనలేదు. కాబట్టి ఇది జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకే కాదు, షష్ఠి పూర్తి చేసుకున్న భార్యాభర్తలకు కూడా ముఖ్యమైనది భార్య మనస్సు భర్త, భర్త మనస్సు భార్య తెలుసుకుని మసులుకోవడం చాలా మంచిది. ఇప్పుడు శివుని తేజస్సు స్ఖలనం అయిందా లేదా అంటే అయిందనే చెప్పాలి. కానీ అది జగదంబ యందు ప్రవేశించిందా అంటే లేదనే చెప్పాలి. అందువల్ల పార్వతీదేవి గర్భం ధరించడం వల్ల సుబ్రహ్మణ్యుడు రాడు. స్ఖలనం అయిపోయిన తేజస్సు మాత్రం ఎందుకు పనికి రాకుండా పోలేదు. అది అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలదు. అంటే తారకాసుర సంహారానికి కావలసిన వరం ఫలించింది. ఇప్పుడు దేవతలందరికీ బుద్ధి వచ్చింది. మళ్ళీ దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తారకాసురుడి బాధలు భరించలేకపోతున్నాం, ఇక పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా, ఎప్పటికి కలుగుతాడు అని అడిగారు. ఆయన ఒకసారి ఆలోచించి ఇందులో తనకు కూడా పాత్ర ఉన్నదని అనుకున్నాడు. పెద్ద ఆయన కాబట్టి ఆయనకు శివమాయ విడిపోయింది. ఆయన అన్నారు, పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టడా అని అడుగుతారేమిటి? ఇప్పుడు శివ తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. అగ్నిహోత్రంలోని ఈ తేజస్సును తీసుకువచ్చి ఎవరి ఎందైనా ప్రవేశపెట్టి ఉన్నామంటే ఉపాధికి ఆ తేజస్సును తట్టుకునే శక్తి, క్షేత్రానికి ఆ తేజస్సును తట్టుకునే శక్తి ఉండగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలో ప్రవేశించాలి. పోనీ దేవతల భార్యలలో ఎవరికైనా కానీ ఈ తేజస్సును ప్రవేశపెడతామంటే వీళ్ళెవరికి పిల్లలు పుట్టరని అమ్మవారు శాపం ఇచ్చేసింది. కాబట్టి వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు పిల్లవాడు ఎవరి వలన పుట్టాలి? ఫలానా స్త్రీ యందు శివుని తేజస్సు ప్రవేశపెట్టినట్లు పార్వతీదేవికి తెలిసినా ఆవిడ ఊరుకునేటట్టుగా ఉండేటటువంటి స్త్రీ కావాలి. అలా ఊరుకోవాలంటే ఆవిడకి ఏదో ప్రేమ ఉండాలి అవతల స్త్రీ మీద. తనకి పుట్టినా ఆవిడికి పుట్టినా తన కొడుకుగా బంధుత్వం ఇచ్చే అవకాశం కూడా ఉండాలి. అలాంటిది ఈ లోకంలో ఒక్కరే ఉన్నారు. హిమవంతుని పెద్ద కుమార్తె గంగ. దేవతలు తీసుకువెడితే ఆకాశంలో ప్రవహిస్తుంది. గంగ యందు అగ్నిహోత్రం దగ్గర ఉన్న శివ తేజస్సును విడిచిపెడితే గంగకి కుమారుడు కలిగితే అప్పుడు ఉమాదేవి బెంగ పెట్టుకోదు. పోనీలే, నా అక్కకి కదా నా భర్తకారి తేజస్సు వల్ల పుత్రుడు జన్మించాడు, ఇప్పుడు అతను నాకు కుమారుడే అనుకుని ఊరుకుంటుంది. గంగ విషయంలో ఏమీ అనదు. కాబట్టి శివ తేజస్సుని ఇప్పుడు గంగ యందు ప్రవేశపెట్టండి. అగ్నిహోత్ర, నీవు వెళ్ళి శివుని తేజస్సుని గంగలో విడిచిపెట్టు అని చెప్పాడు. దీనికి ఆ అగ్నిహోత్రుడు గంగలో ఆ శివ తేజస్సును ప్రవేశపెట్టాడా? దానివల్ల గంగాదేవి ఆవిడ భరించగలిగిందా? కుమార సంభవం ఎలా జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఇదంతా మీకు రామాయణంలో మనం చెప్పుకున్నప్పటికీ శివపురాణ అంతర్గతంగా స్కందజననం చెప్పుకోవడం మరీ మహిమాన్వితం. కాబట్టి చక్కగా విపులంగా తెలుసుకుందాం. రేపు మిగిలిన విషయాలన్నీ పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.